హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపిలక్స్. ఈరోజు అయితే భోగి కదా, మా ఇంట్లో మంటని బాగా ఎక్కువగా అయిపోయినాయి. మొత్తం అనేది తెడిపేస్తాం చూడండి. ఎంత మొత్తం అన్నీ ఎండిపోయినాయి. దానివల్ల బాగా మంట అనేది ఎక్కువగా అనేది వచ్చేస్తుంది. మనకి ఎప్పుడంటే 5 అనేది వెలిగించాము. అందరికి ముందుగా భోగి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి హ్యాపీ భోగి. ప్రతి ఒక్కరికి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఇప్పుడు అన్నది ఏంటంటే మీకు మొత్తం మా నర్సాపురంలో అన్ని భోగి మంటలు మీకు అనేది కవర్ చేస్తామని జరుగుతుంది. చూడండి, మీరు వీడియో స్కిప్ చేయొద్దు. ఇది మొత్తం ఇది గుడి కడని చేస్తారు. వెంకంబాబు గుడి ఎదురుగా మీకు గుడి చూపిస్తాను చూడండి. గుడి పక్కన చేస్తారు ప్రతి సంవత్సరం అనేది వెంకంబాబు గుడి కడ. మొత్తం ఇది అనేది రాత్రి ఎప్పుడు వేసినట్టున్నారు. మొత్తం అన్నీ ఇంకా అయిపోతున్నాయి పొలాలన్నీ. మొత్తం అంతా చూపిస్తాను. మా ఊర్లో ఇక్కడ అనేది ఇంకా వెలిగించలేదు మంట అనేది. అలాగే తీర్థం ఈ కోడి పంటలు అన్నీ జరుగుతాయి అన్నారు కదా. మీకు అనేది త్వరలో రాబడి ఉన్న వీడియోస్ అన్ని ఈ రోజు వస్తుంది. ఈవినింగ్ ఒకటి, రేపు మార్నింగ్ ఒకటి. ఇప్పుడు గోదావరి కాడ అయితే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. మార్నింగ్ ఎవరు లేరు జనం అనేది. చాలా బాగుంది క్లైమేట్ అనేది చూసుకుంటే. మీరు చాలా మంది చూసుకుంటారు. గోదావరి వీడియోలో పెట్టి ఉండొచ్చు నేనైతేనే. మొత్తం ఇప్పుడు నైట్ చీకటి ఉంది కాబట్టి ఏమో అంటలేదు. మీరు నైట్ అనుకుంటారు కాదు, మార్నింగ్ ఇది 5:30, 5:45 ఆ టైంకి వస్తున్నారు ఈ వీడియో అనేది. చూడండి, అయినా కానీ ఇప్పుడు జనం అనేది బాగా తక్కువ చెప్పాలంటే. ఎక్కువగానే భోగి మంటలు వేస్తారు కదా. ఇప్పుడు చలికాలం కాబట్టి అందరూ అక్కడే ఉంటారు చాలా మందిని. ఇక్కడ భోగి మంట అనేది ఇంకోటి వేసారు. చాలా వేస్తారు. మా నర్సాపురంలో దగ్గరికి ఎలా కాకుండా 30-40 అనేది ఉంటాయి భోగి మంటలు. మీకు వీలైనన్ని మొత్తం కవర్ చేసి అనేది చూపిస్తాను నేనైతేనే. ఇంకా వీడియోకి లైక్ చేయలేదు, లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్ చేయండి. మనకి గోదావరి పక్కన చాలా ప్రశాంతంగా అనేది ఉంటుంది కూర్చుంటే ఈ టైంకి వచ్చేలాగా. మనకి సండే ఒకటి, సాటర్డే ఒకటి వీకెండ్లో ఉంటారు కదా. అప్పుడు అనేది అసలు క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఖాళీ ఉంటుంది గోదావరి కాడ అనేది. మీకు ఏదో రోజు మీకైతే వీలు చూసి నేను పెడతామని జరుగుతుంది ఎప్పుడు కూడా వీడియో. అది అనేది కళ్యాణ మండపం చాలా బాగా జరుగుతాయి దాంట్లో అయితేనే. ఇప్పుడు అనేది మాది రేవు, ఇది పంట రేవు. మాకు ఇక్కడ పంటలు వస్తాయి. ఇచ్చడి నుంచి వచ్చేటికి అనేది వెళ్తానికి ఈస్ట్. జనం అనేది చూడండి చాలా మంది ఉన్నారు ఇప్పుడైతే. ఇప్పుడు పండగలు కాబట్టి ఇక్కడ భోగి మంట అనేది ఉంది. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటనేది నాకు కామెంట్ చేయండి తప్పకుండా. నేను ప్రతి కామెంట్ రీడ్ చేసి నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు కామెంట్ చేయండి తప్పకుండా, మర్చిపోవద్దు. ఇది అనేది రోడ్డు, పెద్ద రోడ్డు. ఇది అనేది ఇంకా వెలిగించలేదు. ఇప్పుడు అన్ని వెలిగిస్తున్నారు. ఇది అనేది మనకి ఈ రోడ్లో 10 రూపాయల షాప్ ఎన్ని ఉంటాయి అవి కూడా ఖాళీ ఉండవు అసలని. ఇక్కడ భోగమంట చూడండి. మనకి చాలా అనేది వెలిగించలేదు ఎందుకంటే సెలవు ఉంటుంది కాబట్టి. నేను వీలైనన్ని కవర్ చేసి చూపిస్తాను. మీకైతే వెలిగినాయి మ్యాక్సిమం. ఇదన్నీ స్టీమర్ రోడ్డు. ఇది అనేది అసలు ఖాళీ ఉండదు సండే మొత్తం మెట్టిగా అసలు. ఇక్కడ దసరా చేస్తారు, చాలా బాగా చేస్తారు దసరా. ఇది అనేది ఇంకా మెయిన్ రోడ్ మామూలుగా అనేది మొత్తం జనం అనేది ఖాళీ ఉంది కాబట్టి ఇప్పుడు ఎలాగ ఉంది. నన్ను అయితే రాత్రి అయితే అసలు ఖాళీ లేదు. మేము బట్టలు కొట్టినప్పుడు అయితేనే. చూసారా భోగమంట చాలా పెద్దది చేశారు అక్కడ మనకనేది. అసలు రాత్రి అనేది ఖాళీ లేదు. బట్టల షాపులు కానీ, రోడ్లు కానీ ఏమిని. మీరు కూడా బట్టలు కొనేసుకున్నారు కూడా కామెంట్ చేయండి. కొనేసుకుని ఉంటారు చాలా మంది భోగి కాబట్టి. సంక్రాంతి రేపు ఎల్లుండి కనుమ మీకు అన్నీ వస్తాయి. కోడి పంటల వీడియో, కబడ్డీ పోటీలు స్టార్ట్ అవుతాయి. మీకు అది కూడా పెడుతున్నాను లైవ్ కూడా. మీరు మిస్ అయిపోద్దు. మీరు కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. చూడండి, చూసారా నిప్పులన్నీ ఎలాగ వస్తున్నాయో. చాలా బాగుంది. ఇక్కడ మొత్తం ఫుల్ రెట్. చాలా మట్టికి ఇక్కడ కూడా అయిపోయినాయి. ఇప్పుడైతే మనం అయితే తీర్థం రోడ్లోకి అయితే వచ్చాము ఫైనల్గా. చూడండి, ఇక్కడ జాయింట్ బిల్లు ఇవన్నీ ఉంటాయి. మీకు ఈవినింగ్ అనేది వీడియో అనేది వస్తుంది. ఇక్కడ తీర్థంది మీరు ఎవరు మిస్ అయిపోద్దు. చాలా బాగుంటుంది తీర్థం అనేది. మీరు చాలా మందికి తెలియదు, దాని గురించి చెప్తున్నా. చాలా బాగుంటుంది మనకి చూసుకుంటే. ఇక్కడ ప్రతి షాపులన్నీ ఉంటాయి. మార్నింగ్ కాబట్టి ఇప్పుడు అన్నీ మూస్తారు. మీకు క్లియర్గా చూపిస్తాను అడ్రస్ అన్నీ దాని గురించి. మనకి అడ్రస్ ఎక్కడంటే బస్ స్టాండ్ కాడ నుంచి
రైట్ సైడ్‌కి వస్తే మొగల్తూరు హైవే, పెద్ద చర్చి పక్క రోడ్డు ఇదైతేని. నేను ముందు వీడియోలో ఒకసారి తీశాను కదా మీకైతేని. మొత్తం అన్నీ కవర్ చేసి మా ఊర్లో ఏం జరుగుతాయి ఏంటంటే స్టేడియం, కోడిపందాలు తీస్తామని. ఆ వీడియోలో క్లియర్ అంటే మీకు మొత్తం అంటే చెప్పాను ఈ అడ్రస్ అనేది. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. చూసారా అక్కడ భోగిమంట ఎదుర చాలా పెద్దగా ఎత్తారా, జనం అనేది కూడా ఎక్కువగా ఉన్నారు అక్కడ క్రౌడ్. మీకు మొత్తం అన్ని కవర్ చేసి చూపిస్తాను. ఇవన్నీ చిన్నదే సెంటర్లోనే చేస్తారు. అంతే ఎంత పెద్దగా ఉంటుందండి భోగిమంట, అంత పెద్దగా ఉంటుంది. మొత్తం అన్ని పెద్ద పెద్ద మోడ్లతో తెస్తారు అక్కడికైతే రాళ్ళ మీద. మనకి చాలా బాగా జరుగుతుంది తీర్థం అనేది ఇక్కడ తప్ప ఇంకా ఎక్కడ ఇంత బాగా జరగదు. మీరు ఎప్పుడైనా మీరు ఎక్కడైనా జరిగితే కామెంట్ చేయండి. పోనీ నేనైతే మేము కూడా వెళ్తాం అక్కడ తీర్థంకి. మామూలుగా నరసాపురంలోనే చాలా బాగా చేస్తారు అక్కడ అనేది. మేము ఫైనల్గా అయితే ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మాకు ఇక్కడ ప్రతి సంక్రాంతికి అనేది లైట్లు అనేది మారుతాం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా లైట్లు అనేది మార్చారు. స్ట్రీట్ లైట్లకి చుట్టూరు జెండా కలర్, అదే ఫ్లాగ్ కలర్. మీకు అందుకే చూపిస్తున్నాను. మా వాడు చూపించమన్నాడు. చూడండి ఇచ్చాడు జనం అనేది. ఇక్కడ భోగిమంట ఇచ్చారు, దానివల్ల జనం అనేది ఉన్నారు అక్కడ. అదనేది మిషనరీ స్కూల్ రైట్ సైడ్లోది. మీకు మొత్తం ఎప్పుడే కానీ మీరు ఫుల్ సక్సెస్ వచ్చిన తర్వాత మొత్తం మా నర్సాపురం టూర్ అంతా చేస్తాను. ఒకరోజు ఏమేమి ఉంటాయి, ఏం ఫేమస్ ఏంటనేది. ఇక్కడ మొత్తం ఇక్కడ ఫ్లెక్సీలు అన్నీ కట్టేశారు. ఇక్కడ అనేది పార్టీ ఆఫీస్. మీకు చూపిద్దాం అనుకున్నాను కాకపోతే కుదరలేదు. మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు. అది కూడా అది పార్టీ ఆఫీస్, జనసేన పార్టీ ఆఫీస్ అది అనేది. ఇంకా మొత్తం అనేది ఫైనల్గా అయితే ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా ఉన్నాయి అవి కూడా కవర్ చేసి ఇంకా వెళ్ళిపోదాం. ఇది అనేది టోర్నమెంట్స్ మామూలుగా నేర్చుకుంటారా. మనకి మనీ అనేది ఇంత పే చేస్తే అప్పుడు మనకు అనేది ఇంతసేపు అనేది టైం ఇదంతా ఉంటుంది. చాలా మంది అనేది వస్తారు ఇక్కడ నేర్చుకుంటారు. క్రికెటే కాదు మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ. స్కేటింగ్ కానీ, క్రికెట్, బౌలింగ్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. స్పోర్ట్స్ సంబంధించినవి. మీరు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి నేర్చుకోండి ఇక్కడ. ఇక్కడ కూడా భోగిమంట అనేది చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా. ఇక్కడ అనేది మా మా వాళ్ళు ఇది ఇక్కడ కోడిపందాలు మా ఫ్రెండ్ వాళ్ళ మావయ్యది. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి వేసుకోవచ్చు పందాలు. మనకనేది మొత్తం ఇప్పుడు మార్నింగ్ కాబట్టి మీకు అనేది ఇంత క్లియర్గా కనపడుతుంది. ఈవినింగ్ అయితే అసలు కనపడదు. ఇప్పుడు అయితే ఫైనల్గా వచ్చేసి ఏంటంటే మీరు అసలు స్కిప్ చేసి దిగరండి. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్యే గారు ఇక్కడ చేస్తామని జరిగింది ఇక్కడ చాలానే. ఏంటంటే మొత్తం కోడిపందాలు కానీ, డ్యాన్స్ ప్రోగ్రాలు కానీ ఇవన్నీ చాలా ఖర్చు పెట్టారు ఇక్కడ అయితేనే. మొత్తం కోడి రవ్వల పైన ఖర్చు పెట్టి చేస్తున్నారు ఇక్కడ అనేది. చాలా బాగుంటుంది. రేపు ఎల్లుండి అనేది ఇక్కడ యాక్టర్స్ అనేది వస్తున్నారు శ్రీముఖి ఎల్లో. మీరు తప్పకుండా రండి ఇక్కడ అనేది. చాలా బాగుంటుంది డ్యాన్స్ ప్రోగ్రాలు గట్టి ఇవన్నీ. అలాగే గోగులం గుడి కాడ మీకు తెలిసి ఉంటుంది ఇది అనేది ఆర్చ్. మనమైతే లోనికి వెళ్దాం ఇప్పుడు అనేది. ఇక్కడ లైటింగ్ ఇదంతా చూడండి. మొత్తం నైట్ మనకి ఏమి ఇబ్బందికరంగా లేకుండా మొత్తం లైటింగ్ సెటప్ అంటే చాలా బాగా చేశారు ఇక్కడ అనేది. చూడండి మొత్తం కలర్స్ జెండాలు కట్టి అట్లకి సూపర్ కట్టారు. మొత్తం మనకి ఏమి ఇబ్బంది ఉండదు లైటింగ్ లో కట్టి అన్నీ. మొత్తం దారి పొడుక్కి లైటింగ్లు ఫుల్గా. రష్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ అనేది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు అదొకటి. మళ్ళీ ఇక్కడ అండి చాలా నర్సాపురంలో వచ్చి ఇక్కడ అండి చాలా బాగా జరుగుతున్నాయి. అందు గురించి చూసారు అక్కడ లైటింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్కి సెటప్ మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చాలా ఖర్చు పెట్టారు ఇక్కడ అనేది. మీరు కూడా రండి ఎంజాయ్ చేయండి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్లు అన్నీ చూసి. ఇక్కడ ఒక ఇద్దరితో మాట్లాడదు ఇక్కడ ఏంటి మొత్తం అనేది. మేము మొత్తం అప్పుడు క్లియర్గా చూపిస్తాం అనేది ఎంత జరుగుతుంది. అనేది నంది అనుకుంటా, నంది కాదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవన్నీ చాలా రకాల బొమ్మలు అనేవి పెట్టారు. మనం ఫోటోలు తీయడం గట్టా ఇవన్నీ. ఇప్పుడు అనేది ఇక్కడ లైటింగ్ సెటప్ డ్యాన్స్ ప్రోగ్రాలకి మీకు అది అనేది కోడి పందాలకి బర్రె అనేది. ఇప్పుడు ఇవన్నీ మీకు దగ్గరికి వెళ్ళి ఒకటి క్లియర్గా చూపిస్తాను. మొత్తం ఇక్కడ ఫోటోలు దిగుతాంగి ఇవన్నీ దాని గురించి ఇక్కడ ఇలాగనేది పెట్టారు. చాలా మంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. చూడండి అనేది మాట్లాడుతున్నాడు. రాత్రి నుంచి ఊరికి దుబ్బుతున్నారు అంటే వెళ్ళిన పనులు అన్నీ. రాత్రి నుంచి నిద్రలో 2 రోజుల నుంచి అన్నీ చేస్తున్నారు అక్కడ మొత్తం.
అలాగే రాత్రి నిద్రలో ఉండలేదు. అలాగే అందరికనే ఎందుకంటే ఆసుపత్రులు గట్టి ఎన్ని ఉంటున్నాయి అక్కడికనేది వెళ్తున్నారా ప్రతి ఒక్కరు. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇక్కడికి రండి తప్పకుండా మీరు మిస్ అవ్వద్దు. ఇక్కడికి వస్తే ఎందుకురా మిస్ అయిపోయాను అనిపిస్తుంది. అంత బాగుంటాయి డ్యాన్స్ ప్రోగ్రాలు. కాకపోతే మీకు లైవ్ అనేది వస్తుంది. అప్పుడు మీరు చూడండి తప్పకుండా. మీరు సబ్స్క్రైబ్ చేసిన బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ ఏం పెట్టినా కానీ మీకు మొత్తం త్వరలో నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫాస్ట్గా. అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి. మన బయోలో ఉంటుంది లింక్ అనేది. అలాగే టెలిగ్రామ్ కూడా మొత్తం మీరు అన్ని ఫాలో అవ్వండి తప్పకుండా. ఇది చాలా బాగా చేస్తారు ఇక్కడ. కొబ్బరి కాదు అయ్యి మీరు కొబ్బరి ఆకులు అనుకుంటారు. గడ్డి ఏది ఉంటుంది కదా పచ్చ గడ్డి అది అనేది పెట్టారు పెద్దవి. ఇవన్నీ మా ఊడు కూడా తీసుకుంటున్నాడు వీడియో. ఇవన్నీ చూడండి రెండు చాలా బాగున్నాయి. ఇక్కడ మార్నింగ్ కాబట్టి మామూలుగా అయితే అసలు ఖాళీ ఉండలేదు ఇక్కడ అనేది. ఎంత బాగుంది చూడండి. ఇవన్నీ సిమెంట్ చేసినవి ఇవన్నీ ఎక్కడి నుంచి కాదు చాలా దూరాల నుంచి అన్ని వస్తామని జరిగింది. లైటింగ్ కానీ ఇవన్నీ మొత్తం హైదరాబాద్ విజయవాడ అలా వచ్చినాయి అంట. ఇవన్నీ లైటింగ్ అని అయితే హైదరాబాద్ అంట. మనకి చాలా బాగా చేశారు లైటింగ్ అని ఇవన్నీ. మనకి మీకు చూపిస్తాను. ఇవన్నీ మా ఊరు సిగ్గుపడిపోతున్నారు వీడియో చూపిస్తుందని. చూడండి మీకు నేను వెళ్ళదు అనుకుంటారు కదా దానికని మీకు ఫ్రంట్ కెమెరా పెట్టండి చూపిస్తున్నా. చూడండి మా ఊడు ఇదైతే బద్ధకంగా ఉన్నాడు. చూడండి అన్నీ ఇంకా ఇంటర్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఎలా ఉన్నది ఏంటనేది మొత్తం కామెంట్ చేయకుండా మర్చిపోద్ది ప్రతి ఒక్కరు. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మనకి ఇవే కాదు ఇంకా గుండాట్లు కానీ ఇక్కడ షాపులు కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇంటర్ ఫ్రెండ్స్ వీడియో అయితే మేము మొత్తం లొకేషన్లు అన్నీ అందరికీ అర్థమై ఉంటుంది. లొకేషన్ కట్టి రుస్తుంబాద గ్రౌండ్ ఇది అయినది. నర్సాపురంలో రుస్తుంబాద గ్రౌండ్ జనసం గుడి నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మనకు అనేది కనపడుతుంది ఎక్కడ అనేది. తప్పకుండా అందరికీ రండి. ప్రేమపూర్వక అందరినీ ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.